Welcome to JoJo TV Kids. బుద్ధిమంతుడు మొలకపండు. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు తన తాతయ్యతో కలసి పట్టిక దొరకని మామిడి తోటలో నివసించేవాడు. రాముకు మొక్కలు నాటడం, వాటిని పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు తాతయ్య రాముకి ఒక చిన్న మొలకపండు ఇచ్చాడు. తాతయ్య, రామూ, ఈ మొక్కను ప్రేమగా పెంచు. ఇది నీకోసం ఒక గొప్ప బహుమతి అవుతుంది. తాతయ్య, నీకు ఓపిక, శ్రద్ధ ఉంటే ఇదే మొక్క ఒకరోజు నీకు గొప్ప బహుమతిని ఇస్తుంది. రాము శ్రద్ధగా మొక్కను పెంచాడు. రాము అందరికీ ఆ మొక్కను చూపిస్తూ ఎంతో సంతోషించేవాడు. ప్రతిరోజు నీళ్లు పోశాడు. తేనెటీగలు, చిన్న పక్షులు కూడా ఆ మొక్క దగ్గరికి రావడం మొదలుపెట్టాయి. కాని కొంతకాలానికి గ్రామంలోని కొంతమంది పిల్లలు రామును హేళన చేయడం మొదలుపెట్టారు. పిల్లలు, ఏరా రామూ, ఒక చిన్న మొక్కను పెంచుతావా? అది నీకు ఏమిచ్చేది? రాము మాత్రం ధైర్యంగా ఉండి మొక్కను అలాగే కాపాడుతూనే ఉన్నాడు. సంవత్సరాల తర్వాత ఆ చిన్న మొలకపండు ఒక పెద్ద మామిడి చెట్టుగా మారింది. ఒకరోజు వర్షం బాగా పడింది. గ్రామంలోని చిన్న చిన్న ఇళ్లకు నీరు ప్రవహించసాగింది. అప్పుడు చెట్టు ఊరికి పెద్ద రక్షణగా నిలిచింది. చెట్టు వల్ల చాలా ఇళ్లు కూలకుండా ఉండిపోయాయి. గ్రామస్తుల ఆశ్చర్యం. గ్రామస్తులు రామును చూశారు, చెట్టును చూసి ఆశ్చర్యపోయారు. అందరూ రామును పొగిడారు. రామా, నీ మొక్క మా ఊరిని కాపాడింది. నీ ఓపిక మాకు ఉపకారంగా మారింది. అప్పుడు రాము తాతయ్య మాట గుర్తు చేసుకున్నాడు. పాఠం: ఓపిక, కృషి ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. మంచి పనులు ఎప్పుడూ విలువైనవే. Thanks for watching. Share this video if you think it could help others. If you found this video helpful, please give it a thumbs up